రోజూ స్త్రీల బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వింటూనే ఉంటాం. కొందరు మగవాళ్లకి రొమ్ములు పెద్దగా కనిపిస్తాయి. వీళ్లకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? మగవాళ్లకి రొమ్ములు పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా అరుదుగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అయితే ఇటువంటి కేసులు ఎవరికో ఒకరికి తప్ప రావడం సాధారణం కాదు. మగవాళ్ల రొమ్ముల్లో గడ్డలు ఏర్పడినా లేదా వాపులు వచ్చినా డాక్టర్తో పరీక్ష చేయించుకోవడం అవసరం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతుంది మరియు దీని గురించి తరచూ వింటూనే ఉంటాం. అయితే కొంతమంది మగవాళ్ల రొమ్ములు పెద్దగా కనిపిస్తాయి. దీనిని వైద్యపరంగా గైనకోమాస్టియా అంటారు. ఈ పరిస్థితి చూసినప్పుడు చాలా మందిలో ఒక సందేహం వస్తుంది, మగవాళ్లకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? సమాధానం ఏమిటంటే అవును, మగవాళ్లకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, కానీ ఇది చాలా అరుదు. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. సుమారు 1% కంటే తక్కువ కేసులు మాత్రమే పురుషుల్లో కనిపిస్తాయి. స్త్రీలలో రొమ్ము కణజాలం, బ్రెస్ట్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. కానీ పురుషులకు కూడా రొమ్ము కణజాలం ఉంటుంది. అది తక్కువ పరిమాణంలో ఉన్నా దానిలో క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రొమ్ములు పెద్దగా ఉండటం, గైనకోమాస్టియా వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఎటువంటి ఆధారం లేదు. గైనకోమాస్టియా అనేది సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది మరియు ఇది క్యాన్సర్కు సంబంధించినది కాదు. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా కుటుంబ చరిత్ర, జన్యుపరమైన కారణాలు, వయస్సు, 50 ఏళ్లు పైబడినవారు లేదా హార్మోన్ల సమస్యలు, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండటం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు BRCA1 లేదా BRCA2 జన్యు మ్యూటేషన్ ఉన్న పురుషుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం కొంత ఎక్కువ. అలాగే మద్యపానం, ఊబకాయం లేదా కాలేయ వ్యాధులు కూడా ప్రమాద కారకాలుగా పరిగణించబడతాయి. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు స్త్రీల మాదిరిగానే ఉంటాయి. రొమ్ములో గడ్డలు, వాపు, చనుమోన నుంచి రక్తం లేదా ద్రవం రావడం, చర్మం రంగు మారడం వంటివి. కానీ చాలామంది పురుషులు ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుని డాక్టర్ను సంప్రదించడం మానేస్తారు, ఎందుకంటే వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన తక్కువగా ఉంటుంది. అందుకే రొమ్ముల్లో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే, అది గడ్డ అయినా, నొప్పి అయినా లేదా వాపు అయినా వెంటనే డాక్టర్తో పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అరుదైనప్పటికీ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం సరికాదు. రొమ్ములు పెద్దగా కనిపించడం అనేది సాధారణంగా హార్మోన్ల సమస్య వల్ల జరిగే గైనకోమాస్టియా కావచ్చు మరియు ఇది క్యాన్సర్తో సంబంధం లేకపోవచ్చు. కానీ ఏదైనా గడ్డ లేదా అసాధారణత కనిపిస్తే అది క్యాన్సర్ కాదని నిర్ధారించుకోవడానికి మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. చాలా సందర్భాల్లో పురుషుల రొమ్ముల్లో గడ్డలు క్యాన్సర్ కాకుండా నిరపాయకరమైనవి, బినైన్ కావచ్చు, కానీ పరీక్ష లేకుండా ఊహించడం ప్రమాదకరం. చివరగా పురుషులు కూడా తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలకే వస్తుందనే ఆలోచనను వదిలేసి ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం మంచిది. అరుదైనప్పటికీ సకాలంలో చికిత్స పొందితే ఈ సమస్యను అధిగమించవచ్చు.